ఎన్నికలకి 6 నెలల ముందే వైసీపీలో ఒక ప్రకంపనలు రేగాయి. అయితే సాధారణంగా ఓడిపోతారా గెలుస్తారా అనేది మాత్రం ఐఏఎస్ అధికారులకే ముందస్తుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాసుదేవ రెడ్డి కావచ్చు, సత్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో పలు శాఖల్లో చేస్తున్న వారు కాస్త వైసీపీ రాగానే డిప్యుటేషన్పై రావడం, 6 నెలల ముందుగానే మాకు వద్దు, మేము మళ్ళీ మాతృ సంస్థల్లోకి వెళ్ళిపోతాం అంటూ వాళ్ళు చెప్పడం, ఇది దేనికి సంకేతం అనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలక్షన్స్కి 6 నెలల ముందుగానే వాసుదేవర్ రెడ్డి ఎవరైతే గతంలో మనం చూస్తే ఇప్పుడు బేవరేజెస్ ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి ఒక బాధ్యతలు చేతికి తీసుకున్నారో, గతంలో ఆయన వచ్చేసి రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్లో ఆయన చేస్తూ ఉన్నారు. అయితే వైసీపీ రాగానే ఆయన్ని ఏరి కోరి మరీ తీసుకొచ్చేసి మద్యం బాధ్యతలు అప్పగించారు. కానీ 6 నెలల క్రితం నుంచే ఆయన ఒకటి పట్టుకున్నాడు, లేదు నేను ఇక్కడి నుంచి మళ్ళీ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లోకి వెళ్ళిపోతానని చెప్పేసి అన్న. ఇంకొకళ్ళు వచ్చేసి సత్యనారాయణ రెడ్డి, ఈయనకు వచ్చేసి ఆర్థిక బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పారు. ఆయన లేదు నేను ఢిల్లీ కేంద్రానికి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన సిఎస్ని కలవడం, జవహర్ రెడ్డిని కలవడం కూడా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళే కాకుండా పలు ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టు సమయంలో అక్కడ జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా బయటపడితే కేసులు వాళ్ళ మీద పడతాయేమో అని చెప్పేసి దీని గురించి మీరు ఏమంటారు? అంటే మనకి ఇక్కడ సిఎస్ జవహర్ రెడ్డి గారు వీళ్ళందరినీ తీసుకురావటం, ఐఏఎస్లను కానివ్వండి, జగన్ గారికి సలహాలు ఇవ్వటమే కానీ చేసినట్టున్నారు. ఇప్పుడు సిఎస్ గారిని వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని మాతృ సంస్థలకు వెళ్ళిపోతాం అని చెప్పి అతన్ని అడుగుతుంటే కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. సో లేదు, మనం గెలుస్తున్నాం, ఖచ్చితంగా మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడే ఉండండి అని అంటున్నారు. సో ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చూసుంటే మనం శ్రీలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవటం, కొన్ని సంవత్సరాల తరబడి జైళ్ళల్లో మగ్గటం కూడా చూసాం. ఎందుకంటే వీళ్ళని వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకోవటం జరిగింది గతంలో. సేమ్ ఇప్పుడు కూడా ఏమవుతుంది, వీళ్ళు అత్యాస పోయి డబ్బు మనీ ప్రలోభ పెట్టుంటేనే వీళ్ళైనా చేస్తారు. సో వీళ్ళు దానికి ఆశపడటమో కానివ్వండి, ఇష్టానుసారంగా వ్యవస్థలన్నీ కూడా వాడుకోవటం జరిగింది. కాబట్టి రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఇక్కడ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అనేదానికి ముందే వెళ్ళిపోదాం అనే ఒక ప్లాన్ చేసుకున్నట్టే కనపడుతుంది. కొంతమంది ఏమో మాతృ సంస్థలకు వెళ్ళిపోతామంటమే కానివ్వండి, కొంతమంది ఏమో తెలంగాణ పక్క రాష్ట్రమైన తెలంగాణ స్టేట్కి పంపించండి అనే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రెషర్స్ తీసుకొచ్చుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో వీళ్ళందరూ మళ్ళీ అరెస్ట్ అవ్వాల్సి వస్తే కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక నేరాలు చాలా జరిగాయి. సత్యనారాయణ గారు ఆర్థిక నేరాల్లో చాలా వరకు ఇరుక్కున్నట్టే ఉంది. ఇంకోటి మనం చూస్తే ఇంకా లిక్కర్ ఇది చూసిన వ్యక్తి అతను వాసుదేవ్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే ఎక్కడా కూడా లిక్కర్లో దీనిలో ఎక్కడా ట్యాక్స్ పే చేయలేదు. సో అంతా డిజిటల్ మనీ అన్ని చోట్ల చెల్లిందే కానీ లిక్కర్లో ఎక్కడ డిజిటల్ మనీ లేదు. సో క్యాష్ పెట్టుకుంటేనే మందు అమ్మటం అనేది జరిగింది. సో వీటికంతా ట్యాక్సులు కట్టారా? కట్టలేదు కదా. సో ఇవన్నీ కూడా లెక్కలు అనేది రేపు తెలుస్తాయి, రేపు ఇవన్నీ బయట వస్తాయి, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ తెలుస్తాయి. సో లిక్కర్లో అంటే వాళ్ళ ఎలాంటి బ్రాండ్స్ వాడారు, సో అవన్నీ కూడా వీళ్ళు పట్టించుకున్న పాపం లేదు. సో దాన్ని తాగి ఆరోగ్యం దెబ్బతింటమే కానివ్వండి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అవ్వటం ఇవన్నీ కూడా జరిగాయి కదా, చాలామంది చనిపోవటం కూడా జరిగింది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే అదన్నీ కూడా జగన్ సొంత బ్రాండ్లు అవ్వబట్టి జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా పనిచేశారు. ఈ ఐపీఎస్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ఇప్పుడు భయం పుట్టుకుంది. రేపటికి ఇవన్నీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకు మన మాతృ సంస్థలైన వాటికి వెళ్ళిపోయామంటే అంటే బిఫోరే వెళ్ళిపోతే సో తప్పించుకుంటామేమో అని అనుకుంటున్నారు. సో వాళ్ళేమో మనం గెలుస్తామని చెప్తూ వాళ్ళు మభ్య పెడుతున్నారు. కానీ రేపొద్దున వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా శ్రీలక్ష్మి లాంటిదే అవుతుంది. ఏదైతే ఆర్థిక నేరాలు చేశారో వీళ్ళందరూ కూడా శ్రీలక్ష్మి లాగానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రేపొద్దున వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఒక్కర్లే కాదు, చాలామంది సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం కావచ్చు, వాళ్ళ సంస్థలో జరుగుతుంటే అవకతవకలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం కావచ్చు,
కొన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం. గతంలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా పెను మార్పులు అయితే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇంత మార్పులు జరగడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రజల్లో మార్పును ముందే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. సో అందుకనే ఇప్పుడు వీళ్ళల్లో కూడా మార్పు వచ్చి రేపొద్దున ప్రభుత్వం మారితే వీళ్ళ కొంత అండగా దండగా ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయబడి కొంచెం ప్రెషర్స్తో పనిచేసి ఉన్నమాట వాస్తవం అవ్వచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, ఒక ఐఏఎస్ ఆఫీసరు తనకి మారువేషంలో వచ్చి నన్ను కలవటం జరిగింది జైల్లో అని చెప్పి చెప్పటం జరిగింది. సో వచ్చి నన్ను కలిసి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అని అన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళల్లో కూడా మంచిగా అంటే జెన్యున్గా పనిచేయాలి, న్యాయపరంగా ఉండాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వ్యవస్థల్ని కొంతమంది అంటే మనీకి ప్రలోభపడే కానివ్వండి, తాయిలాలకి మనం ప్రలోభపడి కొంతమంది ఇలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళే కానివ్వండి. ఎందుకంటే మెయిన్ ఇవి తీసుకున్నారు ఏంటే సత్యనారాయణ గారి ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఇలాంటివి తీసుకున్న వాళ్ళని చూస్తుంటే ఈ దాని సరౌండింగ్స్ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, లిక్కర్లో కానివ్వండి ఆర్థిక వ్యవస్థ, ఈ రెండు చూసినప్పుడు ఎన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఖండించలేదు. ఇంకేటో వచ్చి మనం జవహర్ రెడ్డి గారిని చూస్తే 800 ఎకరాల స్కామ్, ల్యాండ్ స్కామ్, వీళ్ళు అందరివే చూస్తుంటే వీళ్ళు వాంటెడ్లీ వీళ్ళు కావాలనే చేశారు. సో ఒక ప్రెషర్ అనేది ఒక లెవెల్ వరకు ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చుగా, వీళ్ళని కట్టేసి పెట్టయితే ఉండరు కదా. అలాంటప్పుడు వీళ్ళు వాంటెడ్లీ పెద్ద పెద్ద స్కాములు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేశారు కాబట్టి వీళ్ళు వేరు. సో మీరు చెప్పినట్టు ఇంకొంతమంది వేరు. వాళ్ళు ఆల్రెడీ బాబు గారిని కలవటమే కానివ్వండి, అంటే ఇండైరెక్ట్గా అంటే వాళ్ళ మెసేజ్లు ఒకవేళ వాళ్ళు అక్కడి వరకు బాబు గారి వరకు వెళ్ళలేకపోతే కూడా సో మెసేజ్ ఫార్వర్డ్ చేయటాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరితోనో ఒకళ్ళకంటే మాజీ మినిస్టర్లతో మెసేజ్ పంపటాలు ఇట్లాంటివన్నీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది వేరే విషయం. అలాంటి సెక్షన్ వేరు, ఇలాంటి సెక్షన్ వేరు. ఖచ్చితంగా వీళ్ళకైతే శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వదిలేస్తే రేపు పొద్దున ఇంకో 5 ఏళ్ళకి మళ్ళీ ఎక్కడైనా ఏ స్టేట్కైనా వెళ్ళి ఇదే చేస్తుంటారు. అంటే వీళ్ళు ఆర్థిక నేరస్తులుగానే పరిగణించబడాల్సిన అవసరం కూడా మనకు కనపడుతుంది. వాళ్ళ కళ్ళ ముందు జరిగే తప్పుల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఖండించలేకపోయినప్పుడు ఈ దేశానికి ఏం రక్షణ, వాళ్ళ మూలన ప్రయోజనం ఏంటి? ఇలాంటి వాళ్ళకి మనం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్తోనే వాళ్ళకి జీతాలు కూడా. సో ఇలాంటి వాళ్ళకి మనం పోషిస్తున్నాం, ప్రజలందరూ పోషించేది ఇలాంటి వాళ్ళని పోషించటమా? సో ఖచ్చితంగా వీళ్ళు వేరు, ఆ సెక్షన్ వేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. రేపు పొద్దున వీళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మామూలుగా చూసుకుంటే రాజకీయం అంతా కూడా నడిచేది రాజకీయ నాయకుల పైన అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల్లోనే జరుగుతూ వస్తుంటుంది. అయితే అక్రమాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుల్ని కట్టడి చేయాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లే. అయితే ఐఏఎస్ ఆఫీసర్లే ఇన్ని రకాలటువంటి ఒక అక్రమాలు కావచ్చు, లేదా మనం లిక్కర్లో చూసుకుంటే ఎక్కడ కూడా పూర్తి క్యాష్తో నడుస్తుంది. ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేవు, ఎక్కడ కూడా క్రెడిట్ కార్డ్స్ లేవు, ఎక్కడ లేవు. కానీ మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఆన్లైన్ పేమెంట్ నడుస్తున్నాయి. వాటన్నిటి కూడా క్లియర్ ట్రాన్స్పరెన్సీ ఉంది. కానీ ఇక్కడ క్యాష్తోనే తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం కావచ్చు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 80 రూపాయలు 90 రూపాయలు సంబంధించిన మద్యాన్ని వాళ్ళు 250 రూపాయలు లేదంటే 150 రూపాయలు ఉన్న దాన్ని 320 రూపాయల దాకా అమ్మడంతో దీన్ని ఎలాగ చూడొచ్చు అంటారు? వీటికి సంబంధించి ఇప్పుడు లెక్కలన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వం మారితే తీసే అవకాశం ఉందంటారా? ఐఏఎస్ ఆఫీసుల భర్తం పట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లెక్కలు తీయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే డిజిటల్ మనీ అనేది పువ్వులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, ప్రతి చిన్న 10 రూపాయలు బిల్ చేసిన దగ్గర నుంచి డిజిటల్ మనీ వాడుతున్నారు ఇవాళ రేపు. అలాంటప్పుడు దీన్ని ట్యాక్స్ పెయిడ్, ఇది లిక్కర్ బిజినెస్, అలాంటి దానికి ట్యాక్సులు కట్టేదానికి అసలు ఎందుకు అక్కడ డిజిటల్ మనీ పని చేయట్లేదు? సో అంటే వీళ్ళంతా ట్యాక్సులు కట్టకనే నడిపిస్తున్నారు. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ లేనప్పుడు సో వాళ్ళకి సొంతంగా అంటే ఒక ఇంట్లో పనాళ్ళు పాలేరు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో, ఒక యజమాని దగ్గర పాలేరులు ఎలా పనిచేస్తారో సేమ్ అదే పరిస్థితి ఐఏఎస్లు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగానే పనిచేశారు. వాళ్ళు ఒక ఐఏఎస్ లాగా బిహేవ్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్తే అలా చేయడానికే వాళ్ళు పనిచేయటం జరిగింది. సో వీళ్ళ మూలాన ట్యాక్స్లు అనేది ఏపీ గవర్నమెంట్ లాస్ అవటమే కానివ్వండి, దాని మూలాన అసలు ట్యాక్స్లు అనేది ఏ రకంగానూ రాలా. సో అది కూడా కాకుండా అప్పులన్నీ కూడా ఇంత అప్పులు తీసుకొచ్చి చేస్తున్నప్పుడు సో వచ్చే ట్యాక్సులకు గవర్నమెంట్కి వస్తే సో ఇంత అప్పుల భారం తగ్గుతుంది కదా.
సో ఇవన్నీ కూడా మనం ఆ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరి మూలాన ఆర్థిక శాఖ చేసిన ఆయనే కావచ్చు, లిక్కర్ చూసిన ఆయనే కావచ్చు, జవహర్ రెడ్డి గారే కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందేమో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే మనం చూసామో వాసుదేవ రెడ్డి కావచ్చు, సత్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా డెప్యుటేషన్ పైన తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు జరగబోతుంది ఏంటి అనేది వీళ్ళకి గమనించారు కాబట్టి మమ్మల్ని డెప్యుటేషన్ ద్వారా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా యొక్క మాతృ సంస్థలకు పంపించండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అయితే వీళ్ళందరినీ తీసి పక్కన పెడితే సిఎస్ పైన అసలైన వేటు పడాలి అని చెప్పేసి అయితే కోరుతున్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఒక అక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మనం చూస్తూ వస్తున్నాం. ఏదైతే మనకు పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఒక ఫండ్స్ని చెల్లించకపోవడంలో జవహర్ రెడ్డి చేసింది కావచ్చు, ఇవన్నీ కూడా. సో జవహర్ రెడ్డి పరిస్థితి ఏం కావచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మొత్తం ఇప్పుడు మనం ల్యాండ్ కూడా చూసాం వైజాగ్ దగ్గర. సో ల్యాండ్ విషయమే తీసుకున్నా, వృద్ధుల ఫంక్షన్ టైం తీసుకున్నా, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అపోజిషన్ మీద అంటే వృద్ధుల ఫంక్షన్ తెచ్చి అపోజిషన్ మీద నెట్టడానికి ట్రై చేశాడు. ఆయన ఒక సిఎస్ లాగా బిహేవ్ చేయలేదు, ఒక పొలిటీషియన్ లాగా బిహేవ్ చేశాడు. సో అది మనం ఇప్పుడు ల్యాండ్స్ తీసుకుంటే భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, విజయసాయి రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, సిఎస్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఒక భూములు కొనటానికి అది పేదలకు పంచాల్సిన భూమిని మీరు ఆక్యుపై చేసుకొని దాని మినిమం 5 లక్షలు అట్లాంటిది పే చేసేసి మొత్తం ఎకరాకు 5 లక్షలు పే చేసేసి మొత్తం వీళ్ళు రాయించుకోవటమే కానివ్వండి, గత 2 రోజులుగా ఆయన అక్కడ ఉండి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటమే కానివ్వండి జవహర్ రెడ్డి. ఇవన్నీ అంటే బయట జనానికి ఏం చెప్పాడు, అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను అది పర్యవేక్షించడానికి పోయాను అని అన్నట్టు అట్లా చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసింది అది కాదు కదా. అక్కడికి వెళ్ళి ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళటం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకొని రావటం జరిగింది, అవన్నీ బయట రావటం జరిగింది. అంటే ఖచ్చితంగా జవహర్ రెడ్డి అనే వ్యక్తి జగన్కి ఒక తొత్తులాగా పనిచేస్తున్నాడు. ఇది ఎక్కువ వీటిల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పులు అయితే చేస్తున్నాడో అంత ఈక్వల్ తప్పులు కూడా జవహర్ రెడ్డి గారు చేస్తున్నారు. సో అతి తొందరలోనే ప్రభుత్వం మారబోతుంది కాబట్టి ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళందరికీ కూడా వేటు పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పడాలి కదా, పడకపోతే ప్రజాస్వామ్యంలో రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇలాంటి తప్పులు. సో ఎక్కడో ఒక చోట పుల్ స్టాప్ అంటూ పడాలి వీళ్ళకి. పుల్ స్టాప్ పడకపోతే రేపొద్దున వీళ్ళని చూసి ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్క గవర్నమెంట్లోని ఇట్లాంటి సిఎస్లే కానివ్వండి, ఐఏఎస్లే కానివ్వండి, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎక్కడో ఒక చోట చెక్ పడాలి. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున వచ్చే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవడం అయితే పక్కాగా తీసుకుంటుందని అనుకుంటున్నాను. సో చూద్దామండి, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ ఫలితాలు ముందే పసిగట్టినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు భయాందోళనకు గురవుతున్నారు. సో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయో కఠినమైన చర్యలు ఉండాలని చెప్పేసి ఏపీ ప్రజలైతే కోరుతున్నారు. చూద్దాం. నమస్తే.